నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఉపాధి హామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న ముధోల్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ లోకేశ్వరం మండలం పంచగుడి ధర్మూరా ఫ్రిప్రి గ్రామాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి చేరుకొని ఓట్లు అభ్యర్థించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ను ఓటు వేసి దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రోజువారీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. చెప్పు, నువ్వు చదివేషన్ కనబడుతున్నావు. మోదీకి ఓటేస్తారు కదా, ఏ చెట్టోళ్ళు చేతులు లేపుంది మీద, నువ్వు సగం చేతులు లేపుతున్నావు, మనసు లేదు. ఎందుకు ఓటేస్తారు మోదీకి? దేశం కోసం. ఆయన ఏమంటాడు, మనకు 140 కోట్లు మన దేశంలో జనాభా ఉన్నది, ఉందే లేదా? అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉన్నారు అందులో. ఆ అందరు నా కుటుంబ సభ్యులు అంటారు. ఇట్లా ఎవరైనా అంటారా? ఆ కుటుంబం కోసమే చూస్తారు. నెహ్రూ గారు పోయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు, సంజయ్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, కుటుంబ సభ్యులే. ఆయన ఏమంటాడు, 140 కోట్ల జనాభా ఏదైతే ఉన్నది నా కుటుంబ సభ్యులే అంటది. అందరికీ కుటుంబ సభ్యులే అంటాడు. ఓలంటారు మోదీ అంటాడు. మరి ఓలకు ఓటేద్దాం, మోదీకి పక్కా ఓటేద్దాం కదా. నేను నిద్రపోవాలన్నా మంచిగా హాయిగా ఆగమైపోయి కూడా కాంగ్రెస్ ఓటు వస్తే వానికి ఓటేయడం చేతి గుర్తుకు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే లాభం ఉండదు. కాంగ్రెస్ కేసిన ఓటు కుళ్ళిపోయినట్టే. దేశం మొత్తంలో, ఇది దేశంలో జరుగుతున్నటువంటి ఓట్లు. మొన్న మీరు వేసింది 5 నెలల కింద మన తెలంగాణలో జరిగిన ఓట్లు. దేశంలో మోడీ తప్ప ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ దేశంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ కు ఓటేస్తే అది కుళ్ళిపోయినట్టే. ఇక బీఆర్ఎస్ బొందల పడ్డ పార్టీ, అది ఆల్రెడీ బొందల పూర్తి చేసారు. పబ్లిక్ ఓటేయకుండా వాళ్ళందరినీ ఓడించి వాళ్ళు బొందలున్న పార్టీని మళ్ళీ మనం ఓటేసి, ఎంత ఓటేసినా బొందల పడ్డోడు వస్తాడా బయటకు? సచ్చి మనం కప్పేసినాక వస్తాడా వాడు? ఏమైనా చేస్తాడా? అది ఇవన్నీ నమ్మకుండా ఏదైతే మోడీ గారు కరోనా వచ్చినప్పుడు మనందరికీ కూడా ఫ్రీగా టీకాలు ఇచ్చి బతికిచ్చిన వ్యక్తి. కరోనా టైంలో కూలి దొరకలేదని చెప్పి మొత్తం దేశంలో అందరికీ కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డు మీద 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చిన వ్యక్తి. ఇంకా ఇప్పుడు కూడా ఇస్తున్నాడు, ఇంకా 5 ఏళ్ళ దాకా ఇస్తాడట. మరి ఎన్నో స్కీములు మోడీ గారి చెప్పుకుంటా పోతే ఇప్పుడు సరిపోదు, ఎందుకంటే ఇంకా 2-3 గ్రామాలు పోవాలా. దేశంను కాపాడుతున్నాడు. అన్ని రకాలైనటువంటి ఈ గరీబ్ పబ్లిక్. మన పంచగుడ గ్రామంలో ఇక్కడ కూలి పని చేసే నా సోదరుమల్లు, అక్కలు, చెల్లెళ్ళు, అదేవిధంగా నాతోనే వచ్చేసిన భారతీయ జనతా పార్టీ పదాధికారులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తున్నాను. మొన్న 4 నెలల కింద మన అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు అందరు కలిసి నన్ను గెలిపించి ఒక ఆశీర్వాదం ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు మీరు మంచి పని చేయాలని. దానికోసం 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఖచ్చితంగా 5 సంవత్సరాలు మీ సేవలో ఎప్పుడు ఉంటానని తెలియజేస్తున్నాను. మరి ముఖ్య ఉద్దేశం అంటే మన ఈ రాష్ట్ర, మన దేశం ఎలక్షన్స్ అవు, ఈ రాష్ట్ర మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ కావు. దయచేసి మన దేశం కాపాడాలా, దేశంలో మంచిగా ఉండాలా, శాంతియుతంగా ఉండాలంటే 3వసారి ప్రధానమంత్రి మోదీ అవసరమని మీకు అందరికీ గుర్తుంది. మీ టీవీలలో కూడా చూస్తున్నారు అమ్మా. ఆయన చేసిన 10 సంవత్సరాల్లో గంతా మీకు అందరికీ గుర్తుంది. కరోనా టైంలో మనకు బతికిచ్చిండు, రామాలయం కట్టించిండు, జమ్మూ కాశ్మీర్ లో 370 జీవో రద్దు చేసిండు. అదేవిధంగా వైకుంఠ ధామం అనుకోండి, ఎన్ఆర్జీఎస్ రోడ్స్, సిసి రోడ్స్ అనుకోండి, ఇలా మీకు కూలీ పని అనుకోండి, అవన్నీ మోదీ గారు ఇస్తున్నది అందరికీ తెలిసిపోయింది. దానికోసం దయచేసి మీరు కమలం పువ్వు ఓటేసి మోదీ గారికి గెలిపేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. అదేవిధంగా మొన్న ఏదైతే మోదీ గారు ఏం చేసిండ్రు, మన దేశం
ముదోల్ జనాలు అయితే ఎట్లనైతే సార్ని పువ్వుకేసి మంచి వ్యక్తిని గెలిపించుకున్నారో అట్లా కాకుండా మోసపూరిత మాటలు విని మన రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్ని గెలిపించారు చేతి గుర్తు కోటేసి. దాంతో ఏమైంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయన వచ్చి 5 నెలలు కాలేదు కానీ ఎన్నో అబద్ధాల మాటలు చెప్పేసి ఏమేమో ఇస్తాను, కరెంటు బిల్లు మాఫీ ఇస్తాను, సగం మందికి గుడి వేయలేదు, పెన్షన్ పెంచుతానడు, పెన్షన్ ఇవ్వలేదు. ఇవన్నీ మోసపూరిత మాటలే. రైతులను అయితే అసలు పట్టించుకుంటలేడు. అది ఎలక్షన్లు అయ్యాక ఏమన్నా కొన్ని చేస్తాడచ్చు, ఎలక్షన్లు అయిన తర్వాత ఇంట్లో కూర్చునేటోడు ఆయన. కాబట్టి మన రాష్ట్రం కోసం కూడా మనం ఎట్లనైతే గుర్తించి మనం బీజేపీ కోట్లు వేసుకున్నామో, మిగతా దగ్గర ఫెయిల్ అయిపోవడంతో అందరం ఫెయిల్ అయిపోయినాం. కాబట్టి ఇప్పుడు ఈ సమస్య వస్తున్న ఎన్నికలు దేని, భారతదేశంకు ప్రధాని మంత్రిని చేయడానికి వచ్చిన ఎలక్షన్స్ ముంగట ఇప్పుడు 13వ తారీఖు నాడే వేసేటి ఎలక్షన్లు. మన దేశం చుట్టుపక్కల ఎన్నో దేశాలు ఉన్నాయి. రోజు టీవీలలో చూస్తున్నారు కావచ్చు, ఎన్ని దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యాకు, ఉక్రెయిన్కు, ఎన్నో దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి. పాపం చిన్న చిన్న పిల్లలు, ఆడోళ్ళు, మనుషులు అందరు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు వాళ్ళు బాంబులు వేసుకున్న కొద్దీ. కానీ మన దేశానికి ఒక్కోడు కూడా కన్నెత్తి చూస్తలేడు. ఎందుకు చూస్తలేడు అంటే ప్రధానమంత్రి మోడీ అంత గట్టిగా నిలబడి ఉండి అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని మన దేశం దిక్కు చూస్తే కాల్చి పడేస్తా అని ధైర్యంతో ఉన్నాడు. ఇవాళ అందుకే మనం ఇవాళ ఇంత ప్రశాంతంగా మన జీవితాన్ని మనం బతుకుతున్నాం. ఇప్పుడు మనకు ప్రధానమంత్రి మోడీ లేక వేరే ఎవరన్నా ఇవాళ మనం కూడా టెంట్ల కింద భూమి లోపల పొక్కలు చేసుకొని దాక్కొని బాంబుల నుంచి రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉంటుంటివి. కాబట్టి మనం ఇలానే ప్రశాంతంగా ఉండాలనుకుంటే మళ్ళొకసారి మోడీని గెలిపించుకోవాలా. మన భారతదేశం ఇట్లా ప్రశాంతంగా ఉంటే డెవలప్మెంట్ పనులు ఆయన చేసేటి చాలా చేస్తూనే ఉంటాడు. మనం అడిగేటి మన కోరికలు ఉంటాయి, కోరికలు తీరుతూనే ఉంటాయి. అన్నిటికంటే ముందు మనం ప్రాణాలతోనే ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా, మన పిల్లలు పాపలు అందరూ మనతో పాటు సుఖంగా ఉండాలంటే మోడీ మనకు ప్రధానమంత్రి కావాలా. మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలంటే ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చేసి మోడీని గెలిపిద్దామని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అందులో మన కాన్స్టిట్యున్సీ మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా పువ్వు గుర్తు కోటేసి మనం అందరం గొడెం నాగేష్ని గెలిపించుకుంటే ఆ 400 సీట్లలో మనం కూడా ఒక సీట్ అవుతాం. మనం కూడా రామరాజ్యం తెచ్చుకున్నాం, రాముడికి మనం ఓట్లు వేసుకున్నాం అన్న మనకు ఒక ఆత్మల ఆనందం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరి మోసపూరిత మాటలని కారు గుర్తుకు కానీ చేతి గుర్తుకు కానీ ఓటేయకుండా అందరూ కమలం పువ్వుకు మోడీకి ఓటేస్తున్నామని నిర్ణయించుకొని మోడీకి ఓటేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.